ఈరోజు మీరు ఢిల్లీలో ఉంటున్నారు. ఢిల్లీలో మీరు కూర్చొని 1 గంట పని మీరు అనుకుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మీరు అనుమతులు తీసుకొని వచ్చి ఆ ప్రాజెక్టును పూర్తి చేయండి. గాలేరు నగిరి హంద్రినీవ అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్టు మీకు కాంట్రాక్టుల పైన కోపం ఉందో లేకపోతే ఏదైనా జరిగిందో అంటే ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోండి. కానీ ప్రాజెక్టును ఆపద్దండి, ప్రాజెక్టును పూర్తి చేయండి. మీకు అవకాశం ఇచ్చాడు దేవుడు, మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి. గతంలో కూడా నీ హాయం వల్ల నీకు ఇరిగేషన్ పైన వ్యవసాయం పైన ఉన్నటువంటి నీకు నెగిటివ్ ఆలోచనలతో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. ఆ కాలంలో తిరిగి నీకు మళ్ళీ దేవుడు అవకాశం ఇచ్చాడు, ఆ ప్రాజెక్టును పూర్తి చేయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటిది మా యొక్క హక్కు. అక్కడ రాయలసీమలో కర్నూలులో ఏర్పాటు అవుతున్నటువంటి హైకోర్టు వద్దన్నావు, తీసుకుపోయావు. అక్కడ ఏర్పడినటువంటి లా యూనివర్సిటీ తీసేసావు. అక్కడ ఏ పరిశ్రమలపైన నువ్వు అక్కడ ఉండాలంటే ఆలోచన చేయడం లేదు. మరి ఎందుకు ఈ మోసం, ఎందుకు ఇరిగేషన్లో? మా యొక్క ప్రధాన డిమాండ్ ఈరోజు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. అన్ని ప్రాంతాలకు ఎస్ఎల్బిసి అన్ని ఇటు పక్క ఉన్నటువంటి కెనాల్స్కి బనకచర్ల మళ్ళీ ఈ చిన్న ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురాలేక వైఫల్యం చెంది రిజెక్ట్ అయిందని మాట్లాడడం మీరు మరి రేపు పొద్దున అంటే రాయలసీమకు 90,000 కోట్లు ఖర్చు పెట్టి పోలవరం నుంచి బనకచర్ల క్రాస్ కంటావు. మభ్యపెట్టేటువంటి మాటలు. ముందు ఇవి కంప్లీట్ చేయి. కుందు ఉంది, తర్వాత జలధరాసి ఉంది. ఈ ప్రాజెక్టులన్నీ కూడా రూపకల్పన గత హాయంలో టెండర్లు పిలిచే పనులు జరిగినాయి. హెచ్ఎన్ఎల్ జిఎన్ఎస్ఎస్ లింకప్ ఉంది. ఇవన్నీ 3-4 వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోయిన ప్రాజెక్టులు. దీనిపైన దృష్టి పెట్టండి, ఇవి కంప్లీట్ చేయండి. ఈరోజు మార్చి కూడా ఇంకా 2వ వారంలో ఉన్నాం. సంక్రాంతికి మునిపే శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ చేసేసినారు అని అంటే ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన లేదా?